సో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ సంబంధించి చాలా వివాదాలు అయితే తలెత్తుతున్నాయి. దానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో మూసీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలంతా కూడా రోడ్ ఎక్కి ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి ఎవరి నివాసాలు అయితే ఇప్పుడు తరలిస్తామంటున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా అలాగే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ద్వారా అసలు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే అది జరగడం మీరు కరెక్టే అంటున్నారా? ఏ విధంగా జరగాలంటున్నారు? లేదు. ముందుగాల నేను ఎఫెక్టెడ్ సిటిజన్ గాదు. నేను బాధితుడిని గాదు. అంటే బాధిత ప్రజలతోని మేము గత 2 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాము. వాళ్ళ సమస్యలని వింటున్నాము. సో వాళ్ళకి మరి మీరు వాలంటీర్సా ఆర్? మాదొక గ్రూప్ ఉంది 'క్లైమేట్ ఫ్రంట్' అని. మేము దామగుండం, కాంచగచ్చిబౌలి ఒక సంవత్సరం నుంచి మూసీ మీద కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తున్నాము. సో, మేము అంటే ప్రజలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సాలిడారిటీగా వాళ్ళకి సపోర్ట్ అందజేస్తూ మేము ఈ ఉద్యమాన్ని చేస్తున్నాము. మూసీ జన ఆందోళన్ మా కలెక్టివ్ పేరు. అపార్ట్ ఫ్రమ్ దట్ సేమ్ మూసీ మూవ్‌మెంట్ అని మేము ఒక 1 ఇయర్ నుంచి అరౌండ్ ఒక 300 యంగ్ పీపుల్ 300 మంది యంగ్ పీపుల్ అందరం కలిసి మేము పనిచేస్తున్నాము దాంట్లో. సో, దాంట్లో మెంబర్‌గా ఐ హావ్ బీన్ వర్కింగ్ అట్లా. సో, మేము అంటున్న విషయం ఏందంటే మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద ప్రభుత్వము చేస్తున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ అనేది ప్రజలకి లాభం చేకూర్చదు. ఈ ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రజల తల మీద ఇంకా అప్పులు పడతాయి. ఎందుకంటున్నామంటే ఆల్రెడీ తెలంగాణ అప్పులల్లో ఉంది. తెలంగాణ ప్రజల ఎకనామిక్ కండిషన్ అనేది ఏం బాలేదు. అటువంటి టైంలో ఇటువంటి ప్రాజెక్ట్ అవసరమా? 1,00,000 కోట్లు పెడతారంట మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద. ఆల్రెడీ రివర్ ఫ్రంట్ సబర్మతిలో ఉంది గుజరాత్‌ల. ఆ రివర్ ఫ్రంట్ వల్ల ఏమన్నా లాభం అయిందా గుజరాత్ ప్రజలకి? ఏం కాలేదు. ఆడున్న నీళ్ళు ఇప్పటి వరకు సాఫే కాలేదు. మొత్తం భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నదుల లిస్టుని తీస్తే 2వ స్థానంలో సబర్మతి ఉంది. 10 సంవత్సరాలు అవుతుంది ఆడ వాట్ రివర్. డూ యూ థింక్ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది ఈ యొక్క ప్రాజెక్ట్ అనిపిస్తుంది? ప్రాఫిట్ మేకర్స్. ప్రజలంటే ఇష్టం లేదు. ప్రజాపాలనలో ప్రజలను తీసేసి పాలన చేస్తుర్రు వీళ్ళు. ప్రాఫిట్ మేకర్స్ లెక్క యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు తప్ప రియల్‌గా ప్రజల సమస్యలను అడ్రెస్ చేస్తలేరు. ఒకవేళ ప్రజల మీద వీళ్ళకంత ప్రేమ ఉంటే విద్య మీద ఎంత బడ్జెట్ పెట్టిర్రు వీళ్ళు? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎంత బడ్జెట్ పెట్టిర్రు? వైద్యం మీద ఎంత బడ్జెట్ పెట్టిర్రు? ఇదే 1,00,000 కోట్లు విద్యా, వైద్యం మీద పెడితే ఏమైతుంది? వీళ్ళు చెప్తున్నట్టు 1,00,000 కోట్లు అవసరం లేదు. మూసీ నదిని కాపాడాలంటే ఫర్ దిస్ టైం ఇప్పటికి అనేసరి అనిపిస్తుంది. డెఫినెట్లీ అన్నెసెసరీ. వై ఐమ్ టెల్లింగ్ ఇస్ మూసీ నదిని కాపాడాలంటే ఫస్ట్ ఈ మూసీ నది లోపల ఎవరెవరైతే కాలుష్యం స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళని అకౌంటబుల్ చేయండి కదా. జిహెచ్ఎంసీ ఉంది. జిహెచ్ఎంసీ అందరికంటే పెద్ద పొల్యూటర్ మూసీ రివర్కి. 60% సీవేజ్ వాటర్ మూసీ నదిలో డైరెక్ట్ కలుస్తుంది. మరి వాళ్ళని ఎందుకు అకౌంటబుల్ చేయరు? జిహెచ్ఎంసీ ఎందుకు అకౌంటబిలిటీ తీసుకో? సో ఇవి మేము అడుగుతున్న ప్రశ్న. సో మరి ఇప్పుడు ఈ బ్యూటిఫికేషన్ అనేది ఇప్పుడు అన్నెసెసరీ అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూసాను అక్కడ పంటలు పండట్లేదు. అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటేనే చాలా దీనమైన పరిస్థితి. సో ఇది కరెక్టే కదా ఈ టైంలో ఎందుకు? నేను అంటుంది ఏంటంటే రివర్ ఫ్రంట్ అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. రివర్ ఫ్రంట్ ఈజ్ నాట్ నెసెసరీ. రివర్ ఫ్రంట్ అంటే ఒకసారి చెప్తున్నా నేను. మూసీ నది ఉందా ఇప్పుడు? నదికి 2 తీరాలలో రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో వీళ్ళు కాంక్రీట్ వేసేస్తారు. కాంక్రీట్ ఎవడు అడిగిండు? ఆడున్న ప్రజలు అడిగిర్రా? అందుకనే అంటున్నాం పోయి ప్రజలతో చర్చించుర్రా భయ్. ఆడెవరైతే ఇప్పుడు చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నారు. మూసీ నదిలో ఉన్న బస్తీవాసులు అంట కాలుష్యాన్ని చేస్తున్నారంట. కొంచెమైనా బుద్ధి ఉందా? ఎవరైతే పొలిటీషియన్స్ అంటారో ఈ మాట. మూసీ నది బస్తీలో ఉండే ప్రజలు మొత్తం హైదరాబాద్లో ఉన్న చెత్తని సాఫ్ చేసేవాళ్ళు. ఈరోజు మనం ఎవరి వల్ల హైదరాబాద్లో సర్వైవ్ అవుతున్నాం? ద వేస్ట్ కలెక్టర్స్ హూ ఆర్ దేర్. హైదరాబాద్లో ఎవరైతే వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళలో మ్యాక్సిమం పర్సెంటేజ్ పీపుల్ మన అక్కడ ఉంటున్నారు మూసీ నది బస్తీలలో. మరి వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ సిటీని క్లీన్గా ఉంచుతున్నారో వాళ్ళని పొల్యూటర్స్ అని అంటున్నారు. పొల్యూట్ చేసే వాళ్ళు ఎవరు అనిపిస్తుంది? పొల్యూట్ చేసేటోళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. 60% సీవేజ్ వాటర్ని డైరెక్ట్గా పంపిస్తుంది ఎవడు? ఇప్పుడు మన దగ్గర పన్నులు తీసుకొని పెన్సిల్ కొన్నా కానీ పన్నులు పెడుతున్నారు. షార్ప్నర్ కొన్నా కానీ దాని మీద ట్యాక్స్ పెడుతున్నారు. చిన్న చిన్న పోరగాళ్ళ మీద, చిన్న చిన్న పిల్లలు చదువుకోవడానికి కూడా ట్యాక్స్ పెడుతున్నారు వీళ్ళు. అట్లాంటి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి సీవేజ్ వాటర్ని మాత్రం సరిగ్గా మేనేజ్ చేయరు. అకౌంటబిలిటీ తీసుకొచ్చి ప్రజల మీద పెడతారు. సీవేజ్ వాటర్ని మేనేజ్ చేయాల్సింది ఎవడు? జిహెచ్ఎంసీ కాదా? హెచ్డబ్ల్యూఎస్ఎస్బి కాదా? ప్రజలా? ఇప్పుడు చాదర్ఘాట్లో ఉన్న ప్రజలు గడ్డపార ఇంకా ఏంటి అన్నీ తీసుకొని పోయి తవ్వాలా? తవ్వి వాళ్ళే కెనాల్ వేసుకోవాలా? వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చే మురికి నీళ్ళని? ఇది ఎక్కడిది?
సో ఇదే మేము అంటున్న సో పాయింట్. అక్కడున్న ప్రజలు కూడా ఒకటే కోరుకున్నారు, బ్యూటిఫికేషన్ వాళ్ళకు కూడా కావాలి, అంటే వాళ్ళ ఇల్లు కోల్పోకుండా కావాలని చెప్పేసి వాళ్ళు ప్రజలు- కోరుకున్నప్పుడు దానికి మీరు బ్యూటిఫికేషన్ వద్దు ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రజలు ఎప్పుడు బ్యూటిఫికేషన్ అడగలేదు, ఎక్కడా బ్యూటిఫికేషన్ అడగలేదు. ప్రజలు అగైనెస్ట్ ఫర్ ద బ్యూటిఫికేషన్, జస్ట్ దే సెడ్. వాళ్ళు ఏమంటున్నారో మళ్ళీ క్లారిఫై చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు బ్యూటిఫికేషన్ అడగలేదు, ఎక్కడా బ్యూటిఫికేషన్ అడగలేదు. హైదరాబాద్లోనే కాదు, పూణేలో కానీ అహ్మదాబాద్లో కానీ ఎక్కడా ప్రజలు బ్యూటిఫికేషన్ అడగలేదు. ప్రజలు అడిగింది వాటర్ ప్యూరిఫికేషన్. ఇప్పుడు సుందరంగా కనిపిస్తాయంటే ఆడున్న నీళ్ళు తాగాలి కదా. సూర్యాపేటలో ఉన్న ప్రజలు పోలియో ఇంకా వివిధ వ్యాధులు వచ్చి బాధపడుతుంటే వాళ్ళ జీవితాలను బాగు చేయాలి కానీ నా కళ్ళకు అందంగా కనిపించేటట్టు మార్చి ఇదేంది. ఫస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ హెల్డ్ ద పొల్యూటర్స్ అకౌంటబుల్, దెన్ స్పీక్ విత్ పీపుల్, డూ అ పబ్లిక్ కన్సల్టేషన్ విత్ పీపుల్. సో వాట్ ఆర్ ద మెయిన్ డిమాండ్స్ దో లాస్ట్లీ? ఫస్ట్ క్వాష్ దిస్, ఏదైతే రివర్ ఫ్రంట్ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో దాన్ని వెనక్కి తీసుకోండి, పొల్యూటర్స్ని అకౌంటబుల్ చేయండి. థర్డ్, ప్రజలతో చర్చించండి, అంతే.